ఇక బీజేపీ ప్రవేశపెట్టిన వక్స్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అక్బర్ అన్నారు. వక్స్ భూములు అంటే భగవంతునికి చెందిన భూములని, అవి ముస్లింలలోని పేదవారికి సహాయపడే విధంగా మత పెద్దలు వాటిపై నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వాటిపై చట్టసభలో బిల్లు పెట్టి లాక్కోవడం అన్యాయమని అన్నారు. వక్స్ బిల్లును ముస్లిం సమాజం మొత్తం ఖండిస్తుందని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ తన వైఖరి మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. అంటే ఈ వక్ఫ్ భూములు ఉండడం వల్ల పేద ముస్లిం ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. మస్జిద్ సంరక్షణ గాని, మద్రసా సంరక్షణ గాని, దర్గా సంరక్షణ గాని వీటన్నిటికి వక్ఫ్ అండర్‌లో వస్తాయి. వక్ఫ్ ఎస్పెషల్‌గా మన పెద్దలు దానం చేసిన ల్యాండ్ ఇది. ఎస్పెషల్‌గా ముస్లిమ్స్‌కి పేదవాళ్ళకు ఉపయోగపడేటట్టు చేసిన ఈ ఆహ్, హ్మ్. జేపీసీ ఈ వక్ఫ్ సంబంధించిన దాంట్లో 100% ఫెయిల్ అయింది. వాళ్ళు సరైన ఒపీనియన్ తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు ఈ బిల్ అనేది పాస్ కావడం జరిగింది. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకించినప్పుడు జేపీసీ జేపీసీలో ఉన్న మెంబర్స్ అందరు ఎంపీస్ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. మత పెద్దల అభిప్రాయం తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళకు అనుగుణమైన వాళ్ళతోని అభిప్రాయాలు సేకరించేసి జేపీసీ అనేది రిపోర్ట్ ఇచ్చింది. అది 100% తప్పు. ముస్లిమ్స్ మీద అటాక్ చేయడానికే ప్రతిసారి బీజేపీ గవర్నమెంట్ ఈ విధంగా చేస్తుంది. హిందూ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎస్సీలు గాని, ఎస్టీలు గాని ఈ విధంగా మన కాన్స్టిట్యూషన్‌ని బద్నాం చేస్తూ, కాన్స్టిట్యూషన్ మీద అటాక్ చేస్తూ మోడీ గవర్నమెంట్ ప్రతిసారి ఏదో